ఏంది 2500 ఇస్తా అని చెప్పింది కాంగ్రెస్ వచ్చినాక ఇచ్చిండా? ఇయ్యలేడు ఆ. ఇయ్యలేడు 6 గ్యారంటీలు పెట్టిండు. 6 గ్యారెంటీలు పెట్టిండు. కరెంట్ బిల్లు మాఫీ చేస్తా అని యాద లేదయ్యా. ఆ. ఎందుకు అవుతున్నాయని చెప్తున్నారు అందరూ? భూమి పైసలు పడపాయ, ఆ. రైతు బంధు. రైతు బంధు పడలేవు, నాకు 3 పైసలు పడపాయ, ఆ. యావి లేవు ఇంతవరకు. ఆ. ఇక డబుల్ బెడ్రూమ్ ఈయన ఇస్తాను ఆయన లేదు ఈయన లేదు. కాదు ఇప్పుడు కేసీఆర్ ఉన్నాక 4000 అన్నా మంచిగా వస్తుండే. ఆ. 6 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి. ఇప్పుడు రైతు బంధు మీరే వద్దనుకుంటారు, రైతులే వద్దనుకుంటారు అని చెప్తుండు. ఏంటికోద్దు అందుకుందువు, ఆ. మేము వద్దనుకోము. ఎందుకోదు, బస్సులకు టికెట్ పెట్టుకోక కానీ మాకు అన్ని పడాలి. భూమి ఫ్రీ బస్సు మంచిగా ఉందా మీకు? మాకు ఏం పిరి బస్సు, ఏం బస్సు ఎవరు ఆపుతున్నారు సరిగా? సగం పైసలు పెడతాడు, సగం పిరి పెడతాడు. పెడితే మొత్తం పిరి పెట్టాలి, పెడితే మొత్తం మొత్తం ఫ్రీగానే కదా, పైసలు ఎక్కడి? ఏంటి పైసల బస్సు కూడా ఒకటి పెట్టిండు, మళ్ళీ అది ఆపకుండా పోతుంది. ఎక్కినాక దింపుతారు ఆధార్ కార్డు చూపితే. పెడితే అన్ని పెట్టాలి, పెడితే అన్ని పైసలు పెట్టాలి. ఒకటి అట్లా ఫ్రీ బస్సు వల్ల మీకు ఏం మంచిగా లేదా? మాకు ఫ్రీ బస్సు ఏం బాగాలేదు, మాకు పైసలు వేస్తే చాలు. ఇప్పుడు రైతు బంధు పైసలు పడాలి. పడ్డాయి అని చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే సంవత్సరం అవుతుంది వచ్చి 4000 పింఛన్ అన్నాడు, 2000 పింఛన్ కూడా సరిగా లేదు. అయితే ఈ పెన్షన్ ఇస్తున్నాం, రైతు బంధు ఇస్తున్నాం, అన్ని ఇస్తున్నాం అని చెప్పి ఇప్పుడు విజయోత్సవాలు చేస్తుండే ఆయన రేవంత్ రెడ్డి సీఎం. లేదు ఇక దీని నుంచి ఇంత పెద్ద ఆపరేషన్ అయింది, ఆరోగ్యశ్రీ లేదంట మైబ్నార్ నవోదయ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ లేదంటే 10 లక్షలకు పెంచినా 15 లక్షలకు పెంచినా అని చెప్పి ఇక ఈ నుంచి అయింది. జానుడి కన్నా ఎక్కువ ఉంది, వీడికి వెళ్ళి 3 లక్షల చిల్లర అయినాయి 2 రాట్లు తీస్తే. 15 లక్షల దాకా పెంచినా అని చెప్తుండు. ఏది లేదు, నేను నవోదయాలు చేసుకొచ్చిన హాస్పిటల్ కాగితాలు కూడా ఇప్పుడు మా పిల్ల వాట్సాప్లో పెట్టమంటే కూడా పెడుతుంది. ఆమె కూడా డాక్టర్ చేస్తుంది. ఎట్లా ఉంది సంవత్సరం పాలన, ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పాలన? సంవత్సరం అయ్యి 30 తారీఖుకి ఓట్లు వేసి ఏం నాకు మంచిగా అనిపిస్తలేదు అబ్బా. కేసీఆర్ వస్తేనే నాకు మంచిగా 4 వచ్చినా 4000 అయినా చేతికి వస్తుండే, టైంకి వచ్చేది. యాదమ్మ పుట్ట గడుపుతుంటే మా పిల్లలు మేము టైం పుట్ట తింటుంటే. అయితే ముఖ్యంగా ఏంటంటే ఆయన ఇప్పుడు ఇవన్నీ నెరవేర్చిన, నేను ఇచ్చిన అన్ని అందరికి మంచి చేస్తున్నా అని విజయోత్సవాలు చేస్తుండు. ఊళ్ళో ఒకటి గోడగాడి ఇయ్యాలి ఇచ్చుడు చేత గుర్తు, కారు గుర్తు అని కూడా అక్కడ దేవకరకి వెళ్ళి ఆలెంకటేశ్వర రెడ్డి ఉండే. మా ఇంట్లో అయితే కారు గుర్తులు అంటారు మా ఊళ్ళో ఇప్పటి వరకు కూడా. మాకు 7 ఓట్లు ఉన్నాయి మా ఇంట్లో, మా మరదలు మా ఇల్లు అయితే 9 ఓట్లు మా ఇంట్లో ఒక్కరింట్లో. మేము కారు గుర్తుకే వేస్తాం. ఆయన మాకు పుణ్యాత్కుడు, భూమి పైసలు మాకు వేసిండంటే. మాకు 15 ఎకరాల భూమికి మా మరదలకు నాకు మంచిగా పడ్డాయి రైతు బంధు. ఏం చెప్తావు మరి రేవంత్ రెడ్డికి? అన్ని ఇస్తా అని చెప్పిండు, మళ్ళీ ఏమి ఇస్తలేడు అంటుండు. ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి? ఏం చెప్తావు? ఏమి ఇవ్వలేవు ఇంతవరకు అయ్యా. డైరెక్ట్ చెప్తా, సిలిండర్లు ఇస్తా అనే, 2 చీరలు ఇస్తా అనే, లేకుంటే పిల్లల పెళ్లిళ్ళు అయితే కళ్యాణ పథక పైసలు అనే, తులం బంగారు ఇస్తా అని. ఎక్కడ లేవు. నువ్వు చెప్పాక ఎట్లా ఉంది కాంగ్రెస్ పాలన? సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ వచ్చినాక ఏం మంచిగా లేదు సారు, ఏం మంచిగా రైతు బంధు పడతలేదు, కళ్యాణ పైసలు పడతలేవు. పిరి బస్ అని పెట్టిండు, ఆ పిరి బస్ అని పెడితే బస్ ఆపుతలేడు ఏడంటే అన్ని. ఇక అప్పుడేమో పైసలు పెట్టంగానేమో ఏడంటే ఆడ ఆపేది. ఎంతో చీకటి అయినా కానీ అప్పుడు వచ్చేది. ఇప్పుడు చీకటి అయినా భయం అవుతుంది, ఏడంటే ఆడ బస్ ఆపకుండా వస్తున్నాడు. మరి ఇవన్నీ నువ్వేమో ఏ ఇస్తలేడు అంటున్నావు, అన్ని ఇస్తున్నా అని చెప్పి ఆయన పండగ విజయోత్సవాలు చేస్తుండు. సంవత్సరం అవుతుంది, ఈ సంవత్సరం వల్ల నేను చెప్పినాయని నెరవేర్చిన అని చెప్పి పెద్ద పెద్ద సభలు పెట్టి విజయోత్సవాలు చేస్తుండు. ఏడనేరవేర్చిండు సార్, ఏడనేరవేర్చిండు. మాకైతే భూమే లేదు సార్, కూలి చేసి బతుకుతాం. భూమి ఇస్తాను, భూమి కూడా లేదు మాకైతే. భూమి లేదు, ఏం లేదు, కూలి చేసి బతుకుతాం మేము. ఇల్లు ఇస్తాడు, ఇల్లు లేదు, భూమి లేదు సారు, ఏది లేదు. ఎవరికి ఇస్తున్నాడు? ఉన్నోళ్ళకే ఇస్తాడు, పేదోళ్ళకి ఏడిస్తున్నాడు, ఇస్తలేడు. మంచిగా అనిపిస్తలేదు సార్. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వస్తే మంచిగా, ఇంతకుముందు మంచిగా ఉండే, ఇంతకుముందు మంచిగా ఉండేది. ఇప్పుడు బియ్యం రేటు కూడా ఎక్కువ పెంచిండు. మేము పేదోళ్ళం, బియ్యం రేటు 5000 పెట్టి కొనాలంటే ఏం కొంటాము? అప్పుడు 3000 క్వింటలు ఇచ్చేది, ఇప్పుడు 5000 క్వింటలు. ఇప్పుడు కొనాలంటే కష్టం మాకు. ఏంది ఇప్పుడు ఒడ్లు కొని 500 బోనస్ వేయలేదా మీకు? యాడ ఇంకా పైసలే వాళ్ళు లేవు. వడ్లు వేసుకున్నాడు, ఇంకా పైసలు చెక్ వస్తుందంట. అయితే ఈ రైతు బంధు వద్దు మాకు, ఈ బోనసే మంచిగా ఉంది, బోనస్ పైసలు చాలు మాకు అని చెప్తున్నారు. వద్దు, ఏం వద్దు, అది ఇచ్చిన రేటు ఇచ్చిన చాలు, అదే పైసలు ఇస్తే చాలు. ఇక ఎట్లనో ఇంకా 4 ఏళ్ళు అక్కడ ఉంటాడో పోతే ఒక్కొక్క కేసీఆర్కే పుణ్యం రాకు ఒక్క తండ్రి. నా వద్దబ్బా. ఏంది అన్నిటికీ ఆరోగ్యశ్రీ పిరి పెడతా అనే, అన్నిటికి పిల్లలు ఇంట్లో ఆడవిళ్ళు ఉంటే తులం బంగారం పెడతా అనే పెళ్లికి. ఏడుంది తులం బంగారం? కళ్యాణం పథకం పైసలు ఏడిచ్చిండు? సంవత్సరం మొన్న 30 తారీఖు నిన్నటికి
నిన్నటికైతే ఓట్లు పడింది సంవత్సరం కరెక్టే. అవును 9వ తారీఖు వస్తే ఆయన సంవత్సరం అయితే సంవత్సరమా మరి ఇక ఏడ ఉంది. కేసీఆర్ 6 నెలల్లో గెలిచిన 6 నెలలకే వేసిండు. సిలిండర్లు ఇచ్చిండు 3000 2 పిరిగి కూడా ఇచ్చిండు కొంతమందికి. పెళ్లి సిలిండర్లు కూడా ఇచ్చిండు కొంతమందికి 3000 ఏది లేదు ఇంతవరకు. 10 లీటర్ల సిలిండర్ పెట్టిన 4000 అంట ఒక బుడ్డి కొనుక్కుంటే. ఎట్లా మరి ఇప్పుడు మీ వ్యాపారం అయినా కానీ ఊర్లో రైతుల పరిస్థితి అయినా కానీ ఈ 12 నెలలు ఎట్లా ఉంది? మాకు ఇబ్బంది అయింది. ఏమొద్దు మాకు కేసీఆర్ వస్తేనే మంచిగా ఉంటుంది. ఈయనైతే వద్దబ్బా. సరే సరే మాకు సుఖాలు చూపించు.